హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలా బాను ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కుకింగ్ రెసిపీస్లో లీలా బాను వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ కర్రీ మరియు గారెలు చేయడం జరిగింది. ఆ వీడియోని మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ముందుగా మనం చికెన్ని నిమ్మకాయతో వాష్ చేసుకుని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని దానికి తగిన మసాలాలు, గసగసాలు, చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని మొత్తం పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చిని తీసుకుని చక్కగా ఆయిల్ నాన్ వెజ్ కర్రీలో ఎక్కువ వేసుకుని ఉల్లిపాయ మసాలాని బాగా వేయించినాక 1 గంట క్రితం మనం ఈ కలిపిన ఉప్పు, కారం అలాగే కొంచెం నూనె, పసుపు కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత ఆ చికెన్ని మనం ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మసాలా వేగిన తర్వాత ఆ చికెన్ని కూడా వేసుకోవాలి. మనం మాంసంలో కలిపేటప్పుడు తక్కువ ఉప్పు కలుపుతాం కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకుని సరిపడినంత, అలాగే కారాన్ని కూడా వేసుకుని మనం చక్కగా ఆయిల్ తేలే వరకు ఆ కూరని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మసాలాని ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా తక్కువ తినేవాళ్ళైతే కనుక మసాలాని తక్కువ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే మసాలాని తక్కువే వేశాను, ఎందుకంటే పాప వాళ్ళు తింటారు కానీ కొద్దిగా చాలు. అదిగోండి, బానుకి, లీలాకి ఇష్టమైన కర్రీ కాబట్టి ఆ కర్రీ చేస్తున్నానని ఎంతో ఆనందంగా వచ్చి ఆ కర్రీని మేము కూడా తిప్పుతామని చెప్పి కర్రీని తిప్పుతున్నారు. లీలా కూడా తర్వాత చికెన్లోకి వాటర్ ఎక్కువ పట్టదండి మటన్ కర్రీలోకి లాగా, అందుకోసం అని చెప్పి చికెన్ కర్రీకి నేను తక్కువ వాటర్నే యూస్ చేశాను. కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ బాగుంటుంది, కానీ కొత్తిమీర లేదు కాబట్టి నేను 4 కరివేపాకు రెమ్మల్ని వేశాను. చికెన్ కర్రీలో కరివేపాకు వేసినా సరే చాలా టేస్ట్గా మరియు చాలా రుచిగా కూడా ఉంటుంది. లీలాబాను వాళ్ళిద్దరూ కూడా చికెన్ కర్రీ దగ్గరకు వచ్చారు, అందుకే మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియోలో వాళ్ళను కూడా చూపించడం జరిగింది. అలాగే గారెలకి మినప్పప్పు 4 గంటల ముందు నానపెట్టుకున్నాను, మిక్సీలోనే వేశాను. దానిలోకి కొద్దిగా అల్లము, 4 పచ్చిమిర్చి, అలాగే సరిపడినంత ఉప్పు వేసుకుని చక్కగా మిక్సీని పట్టి కొంచెం తరిగిన ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని కూడా వేసి చక్కగా పిండిని మిక్సీలో వేసాం కాబట్టి బాగా కలుపుకుని ఆయిల్ హీట్ అయినాక గారెలు వేసుకోవాలి. చాలామందికి ఈ గారెల్లోకి కాంబినేషన్ కింద చికెన్ కర్రీని ఇష్టపడతారు. మీరందరూ కూడా అంతేనండి. మేమైతే గారెల్లోకి చికెన్ కర్రీ ఉంటే అసలు నాటుకోడి పులుసు అయితే ఈ గారెల్లోకి చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వంట కూడా నాటుకోడి గారెలు. నాటుకోడి జ్వరం రావడం మూలంగా అది తినకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను చికెన్ మాత్రమే తెప్పించాను. చక్కగా గారెల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఎవరికైనా సరే గారెలు తినాలి అని అనుకుంటే కనుక చక్కగా చికెన్ కర్రీ చేసుకుని గారెలు చేసుకుని ఉదయం టిఫిన్ కింద, సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. అదిగోండి, మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము ముందుగా ఏదైనా స్పెషల్ వంటకం చేసినట్లయితే మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత మేము తింటాము. అందుకనే మా అత్తగారికి ముందు గారెలు, చికెన్ కర్రీని పెట్టి ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు లీలాకి, బానుకి గారెలు చికెన్ కర్రీతో తినిపిస్తున్నారు. మీరందరూ కూడా చికెన్ కర్రీ కనుక నచ్చినట్లయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. గారెలు చాలా బాగున్నాయంట. లీలాబానుకు తినిపిస్తూ వాళ్ళ నాన్నగారు కూడా తింటూ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా కనుక మసాలాను కనుక యూజ్ చేసి కర్రీ కనుక చేసినట్లయితే మీరు 1 అవర్ ముందు చికెన్ కనుక ఉప్పు, కారం, నూనె, కొంచెం
పొడి మసాలా కూడా వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి చికెన్ కనుక చేస్తే చాలా మెత్తగా స్మూత్గా స్పైసీగా చాలా బాగుంటుంది. గారెల్లోకి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. గారెల కాంబినేషనే చికెన్ కర్రీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్